హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. నిన్న మొన్న సెలవులు, అందుకని ఎడిటోరియల్ అనాలిసిస్ చేయలేదు. సో ఇవాళ నుంచి వీఆర్ రెజ్యూమింగ్ ఇట్. సో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ మీకు రకరకాల మోడ్స్లో అందుబాటులోకి వచ్చింది. రెగ్యులర్ కోర్స్ ఆన్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఫీ స్ట్రక్చర్, మీకు లైవ్ అండ్ రికార్డెడ్ బోత్ ఆప్షన్స్ ఉంటాయి. 60,000 రూపీస్ ఫీజు, కేవలం 5,000 రూపాయలు పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. కాకపోతే వ్యాలిడ్ టిల్ 30th ఆగస్ట్. 31st కాదండి, 30th ఆగస్ట్. వినాయక చవితి రోజు సెలవు 31st. సో మీరు 30th లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. 31st నుంచి ఫీజు మీకు 70,000 అవుతుంది. ఎప్పుడో చెయ్యాలి, నేను వాయిదాలు వేస్తూ వస్తున్నాను. ఐ డోంట్ నో వెన్ ఐ విల్ రివైజ్ ద ఫీ. సో ఎప్పుడు నేను వీలైనంత వరకు పాత ఉంచడానికే ప్రయత్నం చేస్తాను, కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు మారాల్సి వస్తుంది. అందుకనే మీరు వీలైనంత తొందరగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే యూపీఎస్సీ ఇది ఆన్లైన్ అయితే మనకి ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంది. విశాఖపట్నం, ద బ్యూటిఫుల్ బీచ్ సిటీ ఆఫ్ విశాఖపట్నం అండ్ యువర్ హిస్టారిక్ సిటీ ఆఫ్ హైదరాబాద్, రెండు చోట్ల కూడా యూపీఎస్సీ మన కోర్సు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంది. అయితే ఫీజు ఒక 10,000 రూపాయలు మీకు ఆఫ్లైన్కి ఎక్కువ ఉంటుంది. ఆన్లైన్ ఫ్రీగా వస్తుంది, ప్లస్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మీరు వెళ్ళొచ్చు. దీనికి కూడా 5,000 పర్ మంత్ ఆప్షన్ కంటిన్యూ చేస్తున్నాం. ఇది కూడా 31st ఆగస్ట్ నుంచి ఒక 10,000 అనేది పెరుగుతుంది. అగైన్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 30th ఆగస్ట్. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఫీజు కూడా మీకు 30th ఆగస్ట్ వరకు వ్యాలిడ్ అనమాట. సో మీరు జాయిన్ అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మేడం చెప్పిన పేమెంట్ మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. అలాగే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఉద్యోగాలు చేస్తూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి డెడికేటెడ్గా ఒక సెపరేట్ కోర్స్ అనేది అందిస్తున్నాము. కేవలం సేమ్ ఫీజు, రెగ్యులర్ ఫీజు 60,000కి అందిస్తున్నాం. ఇది కూడా మీకు 30th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడ్. దీనికి కూడా మీకు 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంది. మీరు శాలరీస్ ఉన్నాయి ఒకేసారి కడతామంటే కొంచెం తగ్గించేస్తాను, లేదు అంటే మీరు ఈఎంఐ ఆప్షన్లో వచ్చేయచ్చు. సో ఎడిషనల్గా ఈ కోర్స్లో మీకు మెంటర్షిప్ అండ్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు టైం తక్కువ దొరుకుతుంది కాబట్టి డైలీ 7 PM క్లాసు, మళ్ళీ సండే క్లాసెస్ ఉంటాయి. ప్లస్ రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో వచ్చే అన్నీ మీకు వచ్చేస్తాయి. బట్ ఎడిషనల్గా యూ విల్ హ్యావ్ ఎ మెంటర్ అండ్ యూ విల్ ఆల్సో హ్యావ్ గైడెన్స్. సో దీనికి మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ సేమ్ ప్రత్యూష మేడం నెంబర్కి కాల్ చేయాలి. సిమిలర్గా కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి యూపీఎస్సీకి అనుకుంటే వాళ్ళకి వైజాగ్లో ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈవినింగ్ 6 to 8. మీలో ఎవరైనా విశాఖపట్నంలో కాలేజ్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు ఈ కోర్స్కి వచ్చేయచ్చు. అలాగే ఆన్లైన్ క్లాసెస్ 7 PM డైలీ అండ్ సండేస్ ఉంటాయి. సో వేరే ప్రాంతాల్లో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ ఈ ఆన్లైన్ కోర్స్ తీసుకోవచ్చు. వైజాగ్ లోకల్గా ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ ఈ ఆఫ్లైన్ కోర్స్ తీసుకోవచ్చు. అర్థమైందా? సో ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000, ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000. అగైన్ యూ గెట్ ఎవ్రీథింగ్. రెగ్యులర్ యూపీఎస్ ఇన్ఫినిటీ కంప్లీట్ ఆన్లైన్ కోర్స్ అనేది మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. దీనికి కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంది. కేవలం 5,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 30th ఆగస్ట్. సేమ్ 30th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడ్. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కూడా సేమ్ ప్రత్యూష మేడం నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఇది మన వెబ్సైట్ కూడా మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆప్షనల్స్, యూపీఎస్సీ ఆప్షనల్స్ మీ అందరికీ తెలిసిందే. వీఆర్ ఆఫరింగ్ మెనీ ఆప్షనల్స్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ నేను టీచ్ చేస్తున్నాను. సోషియాలజీ కార్తికేయ సార్, ఆంథ్రోపాలజీ శ్రీనివాస్ సార్, తెలుగు లిటరేచర్ సీతాపతి సార్. సో 5 ఆప్షనల్స్ రన్ అవుతున్నాయి. మీకు ఫీ స్ట్రక్చర్ ఇక్కడ కనిపిస్తుంది. రికార్డెడ్ తీసుకోవచ్చు, లైవ్ అండ్ రికార్డెడ్ తీసుకోవచ్చు. యూ ఆల్సో హ్యావ్ ఈఎంఐ ఆప్షన్. 5,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఆప్షనల్స్లో మీరు టెస్ట్ సిరీస్ ఆల్రెడీ మీరు వేరే చోట ఆప్షనల్ తీసుకున్నారు. ఇఫ్ యు ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ టెస్ట్ సిరీస్, వీ హ్యావ్ లాంచ్ టెస్ట్ సిరీస్ ఫర్ ఆప్షనల్స్ అగైన్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఎవ్వరు కూడా ఇండియా మొత్తంలో టెస్ట్ సిరీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వట్లేదు. కోర్సెస్కి ఎవరు ఇవ్వట్లేదు, మనం టెస్ట్ సిరీస్కి ఇవ్వట్లేదు. టెస్ట్ సిరీస్కి కూడా మనం ఇస్తున్నాం. సో అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్, ప్రతి సండే కూడా మీకు టెస్ట్లు టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. జనరల్గా మీకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక షెడ్యూల్డ్గా టాపిక్ వైజ్ నేర్పిస్తూ, ఒక టాపిక్ అవగానే మళ్ళీ
చిన్న టెస్టులతో మొదలుపెట్టి పెద్ద టెస్టులు, తర్వాత ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్టులు, ఆల్ కైండ్స్ ఆఫ్ టెస్ట్ పెట్టే సౌలభ్యం మనకు దొక్కుతుంది. ఎందుకంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఇయర్కి మీకు 52 సండేస్. సో 52 సండేస్ అంటే ఒక సంవత్సరానికి 52 టెస్టులు వస్తాయి పెర్ ఇయర్, అంతే కదా. ఎవ్రీ సండే టెస్ట్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్. అంటే అర్థం ఏంటి, ఎన్ని సంవత్సరాలైనా మీకు జాబ్ వచ్చేంత వరకు. మీరు ఫస్ట్ ఇయర్లోనే క్రాక్ చేసేస్తే నథింగ్ లైక్ ఇట్, రైట్. మీకు లేట్ అయ్యే కొద్దీ మీ ప్రిపరేషన్ దెబ్బతినకుండా కంటిన్యూస్గా మీరు టెస్టులు రాస్తూ ఉండొచ్చు. ప్రతి టెస్ట్కి ఎవాల్యుయేషను, డిస్కషను, ఫీడ్బ్యాక్ కూడా ఉంటుందన్నమాట. సో ఐ వాంట్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ప్రొవిజన్. సో ఇది ఇవాల్టి ఎడిటోరియల్. మీటింగ్ యాస్పిరేషన్స్ అనే టైటిల్తో ఎడిటోరియల్ వచ్చింది. సో ఇండిపెండెన్స్ డే స్పీచ్, నిన్న స్వతంత్ర దినోత్సవం జరిగింది కాబట్టి ఆ స్పీచ్లో భాగంగా నరేంద్ర మోదీ గారు ఏమి మాట్లాడిన వాటిలో కొన్నింటిని అనలైజ్ చేస్తూ ఈ ఎడిటోరియల్ అనేది వచ్చింది. మీటింగ్ యాస్పిరేషన్స్. సో మనందరికీ చాలా యాస్పిరేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఎలా మీట్ అవుతాం, ఎలా రీచ్ అవుతాం అనే యాంగిల్లో ఎడిటోరియల్ వచ్చింది. ఇండియా నీడ్స్ బెటర్ గవర్నెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్స్ ఓన్ పీపుల్, నాట్ గ్లోబల్ అప్రొబేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్. అప్రొబేషన్ అంటే అప్రూవల్ అని, ప్రైజ్ అని. మన దేశంలో గవర్నెన్స్ అనేది బెటర్గా ఉండాలి. ఎందుకోసం? విదేశాలు పొగుడుతాయనో, ప్రపంచ సంస్థలు మనల్ని ప్రైజ్ చేస్తాయనో కాదు. అంటే ఎవరో చెప్తారనో, ఎవరో చప్పట్లు కొడతారనో, ఎవరో మనకి సర్టిఫికెట్ ఇస్తారనో మనకి గవర్నెన్స్ అవసరం కాదు. మన కోసం, మన ప్రజల కోసం కావాలి. ఇప్పుడు ఎలా ఉందంటే, నువ్వు సక్సెస్ అవ్వడం అనేది పక్కింటోడు చప్పట్లు కొట్టడం కోసమా, నువ్వు హ్యాపీగా బతకడం కోసమా అంటే నేను హ్యాపీగా బతకడం కోసం అంటాం. ఇది అంతే. ఇండియా మంచి గవర్నెన్స్ మోడల్తో ముందుకెళ్ళాలి. ఎందుకోసం అంటే ఫర్ ఇట్స్ ఓన్ పీపుల్, ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్స్ ఓన్ పీపుల్, నీడ్ నాట్ బీ ఫర్ గ్లోబల్ అప్రొబేషన్. గ్లోబల్ అప్రూవల్కి, గ్లోబల్ బయట వాళ్ళు మనకి సర్టిఫికేట్ ఇవ్వడానికి, ఎవరో మన మంచోళ్ళు ఇవన్నీ తట్టి ప్రోత్సహించడానికి కాదు అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తోంది. సమ్మరీ అనమాట అది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రైట్లీ డిస్క్రైబ్డ్ ఇండిపెండెంట్ ఇండియా 75-year జర్నీ యాజ్ వన్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ హిజ్ 9th స్పీచ్ ఫ్రమ్ ది స్టేట్లీ రెడ్ ఫోర్ట్ ఆన్ మండే. స్టేట్లీ అంటే మంచి గ్రాండ్గా ఉన్న, మంచి రాయల్ ఫీల్ ఉండేది, దాన్ని స్టేట్లీ అంటారు. రెడ్ ఫోర్ట్ నుంచి ఆయన ఇచ్చిన 9వ స్పీచ్లో నరేంద్ర మోదీ గారు ఇండిపెండెంట్ ఇండియా 75-year జర్నీని ఏమని డిస్క్రైబ్ చేశారు? యాజ్ వన్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అప్స్ అండ్ డౌన్స్తో కూడినది, అంటే ఎత్తు పల్లాలు చూసింది ఈ జర్నీ. అంతా సక్సెస్లే కాదు, మనం ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయి, ఛాలెంజెస్ కూడా చాలా ఉన్నాయి అని చెప్పే ఉద్దేశంలో ఇది వచ్చిందనమాట. Praising those who fought for India's freedom, the Prime Minister pointed to the country's achievements, even as he acknowledged the challenges of fulfilling the pressing needs of an ever aspirational society tugging at the seams of government. సో మోదీ గారు ప్రైజింగ్ దోస్ హూ ఫాట్ ఫర్ ఇండియాస్ ఫ్రీడమ్, ఇండియా యొక్క ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన వాళ్ళందరినీ పొగుడుతూ, వాళ్ళని ప్రశంసిస్తూ మోదీ గారు పాయింటెడ్ టు ది కంట్రీస్ అచీవ్మెంట్స్, దేశం సాధించిన ప్రగతిని, అచీవ్మెంట్స్ని గుర్తు చేశారు, పాయింట్ చేస్తూ ఈవెన్ యాజ్ హీ అక్నాలెడ్జ్డ్ ది ఛాలెంజెస్. చూడండి ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మనం ఏం సాధించామనేది చెబుతూ, మనం పీపుల్ యొక్క ఎవర్ ఇంక్రీజింగ్, చూడండి ఇక్కడ, నీడ్స్, ద ప్రెస్సింగ్ నీడ్స్ ఆఫ్ అన్ ఎవర్ ఆస్పిరేషనల్ సొసైటీ ఈజ్ ఆల్వేస్ ఆస్పిరేషనల్. మనకి ఎన్నున్నా ఇంకా ఏదో కావాలి అన్న ఆస్పిరేషన్తో మనం ఉంటాం. we always strive to achieve more, we always want to do more. మన కోరికలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో సొసైటీ యాస్పిరేషన్స్కి తగ్గట్టు చూడండి, ఫుల్ఫిల్లింగ్ ది ప్రెస్సింగ్ నీడ్స్ అన్నారు. ప్రెస్సింగ్ అంటే ఇమీడియట్ అని, అంటే ఏ ప్రెస్సింగ్ నీడ్ ఈజ్ సంథింగ్ దట్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్. ఇమీడియట్గా మనం అటెన్షన్ పే చేయాల్సిన నీడ్ని ప్రెస్సింగ్ నీడ్ అంటారు. వాటిని ఫుల్ఫిల్ చేయడంలో ఉన్న ఛాలెంజెస్ని ఆయన ఒప్పుకున్నారు. ఎస్, ప్రజలకు ఇంకా చాలా చేయాలి, వాళ్ళు కోరుకున్నవి చేయడంలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని ఒప్పుకున్నారు. ఇంకోవైపు సాధించిన విజయాల్ని కూడా ఏకరువు పెట్టారు, 2 చేశారు ఆయన. ఇక్కడ రాశారు టగ్గింగ్ ఎట్ ద సీమ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నారు. అంటే గవర్నమెంట్ని వెనక్కి లాగుతున్నా, టగ్గెట్ అంటే పుల్ అనమాట, పుల్ వెనక్కి లాగుతున్నా. ఎట్ ద సీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే మీనింగ్ ప్రభుత్వాన్ని ఇవి చేయనీయకుండా, అంటే ప్రజల యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేయనీయకుండా కొన్ని ఛాలెంజెస్ మనకి వెనక్కి లాగుతున్నాయి. ఆ ఛాలెంజెస్ని కూడా ఆయన ఎక్నాలెడ్జ్ చేశారు, ఒప్పుకున్నారు, యాక్సెప్ట్ చేశారు అని అర్థం.
National pride and self-esteem were dominant themes as he urged the country to rid itself of the need to look for approval from abroad. Very, very good sentence. ఈయన ఏమంటున్నారంటే హీ అర్జ్ ద కంట్రీలో ఉన్న ప్రజల్ని అర్జ్ చేశారు. అర్జ్ అంటే టు ఆస్క్ సంథింగ్ ఎర్నెస్ట్లీ, అంటే స్ట్రాంగ్గా అడగడం. ఏమని అడిగారు? ద కంట్రీ టు రిడ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ద నీడ్ టు లుక్ ఫర్ అప్రూవల్ ఫ్రమ్ అబ్రాడ్. మనం ఎలా ఉన్నాము అనడానికి బయటవాడు ఎవడో సర్టిఫికేట్ ఇస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం చూడండి. ఆ తత్వం నుంచి మనం బయటికి రావాలి. ఇండియా డెమోక్రాటిక్ కంట్రీయా కాదనేది అమెరికా కాదు డిసైడ్ చేసేది, వరల్డ్ బ్యాంక్ కాదు డిసైడ్ చేసేది, ఇండియా బాగుందా లేదా అనేది వేరే వాళ్ళు కాదు డిసైడ్ చేసేది. ఆ యాంగిల్ అంటే వెస్టర్న్ కంట్రీస్ మనల్ని పొగిడితే మనం బాగున్నట్టు, వాళ్ళు పొగడకపోతే మనం బాగాలేనట్టు అనే ఆలోచన ధోరణి నుంచి ఇండియా బయటకి రావాలి. బయట దేశాల అప్రూవల్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రైడ్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఎస్టీమ్. మన గౌరవం మనకుంది, మన ఆత్మగౌరవం మనకుంది, మన సెల్ఫ్ ఎస్టీమ్ మనకుంది అనే విషయాన్ని ఆయన నొక్కి చెబుతూ వచ్చారు. వీ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్, అవర్ ఓన్ డైవర్సిటీ, అవర్ ఓన్. వీటన్నిటిని చూసి మనం గర్వపడాల్సిన ఉన్న ఎంతసేపు బయట వాళ్ళ అప్రూవల్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదనే యాంగిల్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఆస్కింగ్ ద క్వశ్చన్ అబౌట్ హౌ లాంగ్ ఇండియా కుడ్ గో ఆన్ లివింగ్ ఆన్ సర్టిఫికెట్స్ ఫ్రమ్ అబ్రాడ్. ఎస్, ఎంతకాలం మనం బయట వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్స్ మీద బతుకుతాము అనే ప్రశ్నని ఆయన ప్రజలకి లేవనెత్తారు. ద ప్రైమ్ మినిస్టర్ వండర్డ్ వై ఇండియా కుడ్ నాట్ డెవలప్ ఇట్స్ ఓన్ మార్కర్స్. ఎస్, మనం ప్రగతి సాధించామా లేదా అనే విషయానికి బయట దేశాల అప్రూవల్ మనకి ఎందుకు కావాలి, మన ఓన్ మార్కర్స్ మనం ఎందుకు డెవలప్ చేసుకోలేము, అంటే మనం సాధించామా లేదనేది మనమే కొన్ని పారామీటర్స్ పెట్టి దాని ద్వారా చూసుకుంటే సరిపోదా? వై షుడ్ వి రిలై ఆన్ అదర్స్ అబ్రాడ్ మార్కర్స్? బయట వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారు, వాళ్ళ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేయాల్సిన పని ఉందా అనేది ఆయన వండర్డ్ అంటే కొంచెం ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు, లేదా అంటే ఆ ఒపీనియన్ని వ్యక్తపరిచారని మీనింగ్ వస్తుంది. దో మిస్టర్ మోదీ ప్రొవైడెడ్ నో కాంటెక్స్ట్ టు దీస్ రిమార్క్స్. అయితే ఈ రిమార్క్స్కి ఆయన ఎటువంటి కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేయలేదు. అంటే ఎందుకు ఈ మాటలు అనాల్సి వచ్చింది, ఏ సందర్భంలో అనాల్సి వచ్చిందని చెప్పి ఆయన చెప్పలేదు. అలాంటి సందర్భాన్ని కూడా ఆయన చూపించలేదు. సడన్గా ఈ డైలాగ్స్ ఆయన నోటి నుంచి వచ్చాయి. అయితే హిస్ కామెంట్స్ కుడ్ ఇండికేట్, అయితే ఈ కామెంట్స్ దేన్ని ఇండికేట్ చేయొచ్చు? బహుశా కుడ్ అంటే ఇక్కడ మీనింగ్ మే అని అర్థం అనమాట. మే ఇండికేట్ హిజ్ అన్హ్యాపీనెస్ విత్ ఇంటర్నేషనల్ క్రిటిసిజం డైరెక్టెడ్ అట్ హిస్ గవర్నమెంట్ ఆన్ గవర్నెన్స్ అండ్ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్. గవర్నెన్స్ విషయంలో, హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ విషయంలో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మోదీ గవర్నమెంట్కి కొన్ని చీవాట్లు పెట్టింది, అంటే కొన్ని కామెంట్స్ చేసింది, క్రిటిసిజం అనేది వచ్చింది. ప్రాబబ్లీ బయట వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు ఈ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్లో అండ్ గవర్నెన్స్ విషయాల్లో, అందువల్ల ఆయన అన్హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంతకాలం మనం బయట వాళ్ళ సర్టిఫికెట్ల కోసం వెయిట్ చేయాలి అనే మాట వచ్చిందేమో అనేది ఇక్కడ రాశారు. కన్ఫర్మ్గా చెప్పలేదు. కుడ్ అంటే బహుశా, మేబీ అనే మీనింగ్ వస్తుంది అనమాట. సక్సెసివ్ ప్రైమ్ మినిస్టర్స్ అంటే ఎప్పుడు ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చే ఈ ప్రైమ్ మినిస్టర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా హ్యావ్ యూజ్ దేర్ ఇండిపెండెన్స్ డే స్పీచెస్. ఇండిపెండెన్స్ డే రోజు వాళ్ళు ఇచ్చే స్పీచెస్ని ఏ రకంగా ఉపయోగించుకున్నారు? యాజ్ ఎ స్టాక్ టేకింగ్ ఆఫ్ దేర్ గవర్నమెంట్స్ రికార్డ్. గవర్నమెంట్ ఏమి సాధించింది, స్టాక్ టేకింగ్ అంటే ఎంతవరకు ఏం సాధించాము, ఎంతవరకు వచ్చాము, మీకు అర్థమైందా? అలా అనమాట. సో ఈ స్టాక్ టేకింగ్ పర్పస్కి అంటే జనరల్గా ఏం చేస్తారంటే మనం ఏం సాధించాము, ఏం చేశాము ఎన్నాళ్ళు అని రివ్యూ చేసుకోవడానికి ఇండిపెండెన్స్ డే స్పీచ్ని ఒక ఆపర్చునిటీగా ఉపయోగిస్తారు. అండ్ యాజ్ అన్ ఇన్సైట్ టు వాట్ ద నేషన్ మైట్ ఫేస్. అట్ ద సేమ్ టైం ఇంకా మనకి రాబోతున్న ఛాలెంజెస్ ఏంటి అని చెప్పడానికి కూడా ఈ స్పీచెస్ని జనరల్గా ఉపయోగిస్తూ ఉంటారు. విత్ 2 years లెఫ్ట్ ఫర్ ద జనరల్ ఎలక్షన్, మోదీ గారి సెకండ్ టర్మ్కి ఇంకొక 2 years మాత్రమే ఉంది. ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ ఇన్ అన్ ఎక్స్పాన్సివ్ మోడ్. ఎక్స్పాన్సివ్ అంటే మామూలుగా 2 మీనింగ్స్ ఉన్నాయి. మామూలుగా ఎక్స్పాన్సివ్ అంటే ఎక్స్టెన్సివ్, కవరింగ్ వైడ్ ఏరియా అనే మీనింగ్ వస్తుంది. ఇట్స్ అన్ ఎక్స్పాన్సివ్ ఫ్రేమ్వర్క్. ఎక్స్పాన్సివ్ లా అన్నారు అనుకోండి, చాలా ఏరియాస్ని కవర్ చేస్తున్న చట్టం, అది ఒక మీనింగ్. రెండో మీనింగ్ ఏంటంటే ఎక్స్పాన్సివ్ అంటే బాగా మాట్లాడే మూడ్లో ఉన్నారు. కమ్యూనికేటివ్ అనే మీనింగ్ ఒకటి వస్తుంది. జీనియల్, ఫ్రెండ్లీ అంటే కూల్గా, ఫ్రెండ్లీగా, బాగా మాట్లాడే ఉద్దేశంతో
కమ్యూనికేటివ్, మంచిగా మాట్లాడే మూడ్లో ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకని ఎలక్షన్స్ రెండు సంవత్సరాల్లోనే రాబోతున్నాయి. సో ఈ వాజ్ ఇన్ టు దట్ స్పీచ్ గివింగ్ మోడ్లోకి ఆయన వెళ్ళిపోయారు. టేకింగ్ అప్ ఇష్యూస్ ఆఫ్ ఉమెన్స్ సేఫ్టీ, అందుకే డిఫరెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. ఉమెన్స్ సేఫ్టీ గురించి మాట్లాడారు. ఎనర్జీ సెల్ఫ్ రిలయన్స్, ఎనర్జీకి సంబంధించి మన మీద మనం ఆధారపడ్డం, బొగ్గు కావచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇలాంటి వాటి కోసం మనం బయట వాళ్ళ మీద కాకుండా మన మీద మనం ఆధారపడే పరిస్థితి రావాలి అని చెప్పి అది ఒకటి. ఎనర్జీ సెల్ఫ్ రిలయన్స్. సెలబ్రేటింగ్ ది డైవర్సిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా, సెలబ్రేటింగ్ ది డైవర్సిటీ ఆఫ్ ఇండియా. డైవర్సిటీ అంటే అర్థం ఏంటి? వైవిధ్యం. భారతదేశంలో ఉన్న వైవిధ్యాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, అది మనం సిగ్గుపడాల్సిన అంశం కాదు, మనం గర్వపడాల్సిన అంశము. భారతదేశంలో డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ప్రాంతాలు, లాంగ్వేజెస్, స్లాంగ్స్, మతాలు, కులాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం యొక్క గొప్పతనం. యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ వీ నీడ్ టు సెలబ్రేట్ ఇట్. మనం దాన్ని తక్కువగా చూసుకోవాల్సిన పని లేదు, మనం దాన్ని గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంది. వాటి గురించి కూడా మాట్లాడారు. ద నీడ్ టు రెస్పెక్ట్ ఆల్ లాంగ్వేజెస్, అన్ని లాంగ్వేజెస్ని గౌరవించాల్సిన అవసరం గురించి మాట్లాడారు. అండ్ ప్రామిసింగ్ అండ్ ఆల్ అవుట్ వార్ అగెన్స్ట్ కరప్షన్ పైన ఆల్ అవుట్ వార్, కంప్లీట్గా మేము యుద్ధం ప్రకటిస్తున్నాము అని చెప్పి మాట్లాడారు. అండ్ పరివార్వాద్ అంటే మీకు డైనాసిటీ పాలిటిక్స్ లాగా, పెర్నీషియస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డైనాసిటీ అంటే మన వారసత్వపు రాజకీయాలు, వారసత్వపు పద్ధతులు, నెపోటిజం, ఇట్లాంటివి అనమాట. మన వాళ్ళకి అన్నీ చేసుకోవడం, మన వాళ్ళే అన్నీ ఉండడం, ఇట్లాంటివి. పర్నీషియస్ అంటే హార్మ్ఫుల్ అని అర్థం, హాని కలిగించేటువంటి డైనాస్టిక్ పాలిటిక్స్ పైన. అలాగే ఇంకా ఏం చెప్పారు? ఆల్ అవుట్ వార్ అగెన్స్ట్ కరప్షన్ పైన మేము వార్ ప్రకటిస్తున్నాము అన్నట్టు ప్రామిస్ చేస్తూ మాట. ఇన్ఫ్యాక్ట్ 2014లో కూడా మోదీ గారు అదే చెప్పారు, బ్లాక్ మనీ అంతా తెచ్చేస్తామని. అన్ఫార్చునేట్లీ అది చేయలేకపోయారు. ద ప్రైమ్ మినిస్టర్ ఆస్క్డ్ ది పీపుల్ టు give him their blessings as the battle against corruption enters a decisive phase where even the big fish will not be spared. సో మీరందరూ నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వండి అని చెప్పి మోదీ గారు ప్రజల్ని అడిగారు. ఎందుకంటే బ్యాటిల్ ఎగెన్స్ట్ కరప్షన్కి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో నిర్ణయాత్మక స్థితికి వచ్చింది, ఫేజ్కి వచ్చింది, డిసైసివ్ ఫేజ్కి వచ్చింది. వేర్ ఈవెన్ ద బిగ్ ఫిష్ విల్ నాట్ బి ఫెడ్, పెద్ద వాళ్ళని కూడా మేము స్పేర్ చేయమని చెప్పి అంటున్నారు. అన్ఫార్చునేట్లీ నీరవ్ మోదీ, విజయ్ మాల్యా చాలామంది ఇప్పటికీ తప్పించుకొని తిరుగుతున్నారు. సో అంటే ఈయన చెప్పడం అయితే అయితే కరప్షన్ మీరు కాంగ్రెస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే, ఇంతకు ముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే చాలా వరకు కరప్షన్ తగ్గిందని చెప్పొచ్చు. బీజేపీ గవర్నమెంట్లో స్కామ్స్ అనేవి తగ్గాయి, కానీ ఇప్పటికీ బ్యాంకుల్ని బురిడి కొట్టించి చాలామంది వెళ్ళిపోవడం అనేది కనిపిస్తుంది. మరి ఆ బిగ్ ఫిష్ని కూడా మేము స్పేర్ చేయము, వాళ్ళని పట్టుకుంటామని మోదీ గారు అయితే చెప్పారు. ఈవెన్ యాజ్ హీ డ్వెల్ట్ ఆన్ గవర్నెన్స్ ఇష్యూస్ గురించి ఆయన కొంత మాట్లాడుతూ మోదీ లేస్డ్ హిస్ స్పీచ్ విత్ ఏ పొలిటికల్ అపీల్. గవర్నెన్స్, పరిపాలనకి సంబంధించిన అంశాలు మాట్లాడుతూ ఉన్నారు, కాకపోతే న్యూట్రల్ టోన్లో కాకుండా దానికి కూడా లైట్గా పొలిటికల్ టచ్ ఇచ్చారు. లేస్ అంటే ఆ టచ్ ఇవ్వడం అనమాట. లేస్డ్ విత్ ఇట్ అంటే దీంతో కలిపి దీన్ని కలుపుతూ ఆయన మాట్లాడారు అని అర్థం. డ్వెల్ అంటే ఆలోచించడం, చెప్పడం అనే మీనింగ్ వస్తుంది. డ్వెల్ అంటే థింక్ అనే మీనింగ్ వస్తుంది అనమాట మనకి. ఓకే, రెండు మీనింగ్. డ్వెల్ అంటే ఒక మీనింగ్ మనకి ఒక చోట నివసించడం అనే మీనింగ్ ఉంటుంది. ఇంకా రెండోది డ్వెల్ ఆన్. సో ఆ విషయం గురించి ఏ విషయంలో? గవర్నెన్స్ ఇష్యూస్ గురించి మాట్లాడుతూ ప్యారలల్గా హీ ఆల్సో స్పోక్ అబౌట్ డ్వెల్ ఆన్ సంథింగ్. ఇది ఫ్రేజల్ వర్బ్ అనమాట. సో దాని గురించి మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పటికీ ఆ స్పీచ్ని పొలిటికల్ అపీల్తో లింక్ చేశారు, కలిపారు. జస్ట్ పొలిటికల్ టచ్ కూడా ఇచ్చారు. మిస్టర్ మోదీ వాజ్ సైలెంట్ అబౌట్ హిస్ ప్రామిసెస్ మేడ్ ఇన్ 2016 టు డబుల్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్ బై ద టైమ్ కంట్రీ సెలబ్రేటెడ్ ఇట్స్ 75th ఇండిపెండెన్స్ డే. 2016లో మోదీ గారు ఏం ప్రామిస్ చేశారంటే 75వ స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకునేటప్పటికి ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబల్ చేద్దాము అని చెప్పి అనుకున్నారు, ప్రామిస్ చేశారు. కాకపోతే ఆ ప్రామిసుల విషయంలో ఆయన సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఎందుకంటే అది సాధించలేకపోయారు కాబట్టి ఈ డిడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్.
However, he did lay out his vision for an Amrit Kaal. Amrit Kaal అంటే డెవలప్డ్ ఏజ్ అనమాట. ఇన్ ద నెక్స్ట్ 25 years, ది 100th year ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ ఇన్ 2047. 2047లో మనం 100th year ఆఫ్ ఇండిపెండెన్స్ జరుపుకునే నాటికి డెవలప్డ్ కంట్రీగా మారిపోవాలి, పూర్తిగా డెవలప్ అయిన కంట్రీగా మారిపోవాలి అని ఆయన ఆశించారు. దానికి ఆయన విజన్ని కూడా ఒక లేఅవుట్ లాగా ఇచ్చారు. హీ గేవ్ హిజ్ విజన్. He laid out his vision for Amrit Kaal. నెక్స్ట్ 25 yearsలో ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ అనిపించుకోకూడదు, డెవలప్డ్ కంట్రీగా అనిపించుకోవాలి అనేది అక్కడ ఉద్దేశం. డీటెయిల్స్ ఆఫ్ హౌ ద కంట్రీ వుడ్ రీచ్ ద ఆబ్జెక్టివ్ వర్ స్కాంటీ. విజన్ అయితే పెద్ద బ్రాడ్ విజన్, ఇది అలా అయిపోవాలని చెప్పారు, కానీ ఎలా రీచ్ అవుతాము అనే విషయాల్ని డీటెయిల్డ్గా చెప్పలేదు. వర్ స్కాంటీ అంటే ఇన్సఫిషియంట్, డీటెయిల్స్ అనేవి ఇన్సఫిషియెంట్గా ఉన్నాయి. అపరెంట్లీ కెప్ట్ ఫర్ అనదర్ డే. ప్రాబబ్లీ ఆయనకి విజన్ ఆల్రెడీ ఉంటుంది, కానీ డీటెయిల్స్ అన్నీ స్పీచ్లో చెప్పడానికి టైం సరిపోలేదేమో, అందుకని ఇంకో రోజు డిస్కస్ చేద్దామని అనుకున్నారేమో అని చెప్పి రాశారు. ఇన్ కీపింగ్ విత్ ద భారతీయ జనతా పార్టీస్ న్యూ స్టేటస్ యాజ్ ద న్యాచురల్ పార్టీ ఆఫ్ గవర్నెన్స్. మీకు సరైన గవర్నెన్స్ కావాలంటే ఎవరు కావాలంటే భారతీయ జనతా పార్టీయే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు అంతకుముందు ఉన్న చిన్న చితక కూటములన్నీ కూడా ఏమయ్యేవి, డెసిషన్ మేకింగ్ అనేది బాగా స్లో అయిపోయేది, ఎవరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ ఉండేది కాదు, సో టఫ్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు కాదు, సో గవర్నెన్స్ అనేది అంత బాగుండేది కాదు అనేది బీజేపీ యొక్క ఉద్దేశం. సో ఈ బీజేపీకి అటువంటి పేరు కూడా వచ్చేసింది, మనకి టఫ్ డెసిషన్స్ తీసుకోవాలంటే బీజేపీయే ఉండాలి. ద ప్రైమ్ మినిస్టర్ అండర్లైన్ దట్ ఇండియా హ్యాడ్ గాట్ ఎ స్టేబుల్ గవర్నమెంట్ ఆఫ్టర్ మెనీ డెకేడ్స్. కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పటికి ఇండియాకి స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది. చూడండి, 1990s కానీ 2000sలో కానీ మనకి కూటమి ప్రభుత్వాలు, యూపీఏ గవర్నమెంట్లు ఇవన్నీ ఉండేవి. కూటమి ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు గొడవలు, గుద్దులాడుకోవడాలు, పడిపోవడాలు, అందరినీ సంతృప్తి చేయడానికి వెళ్ళడాలు, ఏ డెసిషన్ తీసుకున్న 10 మందికి అన్ని పొలిటికల్ పార్టీస్ ఒప్పుకోవాలి, ఇలా ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది, స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది కొన్ని దశాబ్దాల తర్వాత. రిజల్టింగ్ ఇన్ స్పీడీ డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు అనేవి ఫాస్ట్గా తీసుకునే అవకాశాన్ని ఇది కల్పించింది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫుల్ మెజారిటీతో ఉంటుందో, ఇప్పుడు చూడండి, ఎన్డీఏలో నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్లో మిత్రపక్షాలన్నీ హ్యాండ్ ఇచ్చేసినా సరే ప్రభుత్వం పడిపోదు, ఎందుకంటే బీజేపీకి తనంతట తానే ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి. అందుకని స్టెబిలిటీ. మిత్రపక్షాలు వెళ్ళిపోతే మాత్రం బీజేపీకి వచ్చే నష్టం ఏంటి, బీజేపీ ఫుల్ మెజారిటీ ఉంది. సో కాబట్టి స్టెబిలిటీకి ఇష్యూస్ లేవు అని అర్థం. దెర్ వాజ్ లిటిల్ ఇన్ హిజ్ 82-minute స్పీచ్ అబౌట్ ద స్ట్రాటజిక్ ఛాలెంజెస్ బిఫోర్ ద కంట్రీ ఇన్ ద వేక్ ఆఫ్ టెన్షన్స్ ఎట్ ద బార్డర్స్ అండ్ ది టర్బులెన్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ ఆర్డర్ ఫాలోయింగ్ ది రష్యన్ ఇన్వేజన్ ఆఫ్ యుక్రెయిన్. యుక్రెయిన్ని రష్యా ఆక్రమించుకున్న తర్వాత ఇంటర్నేషనల్ ఆర్డర్లో వచ్చిన డిస్టర్బెన్సెస్ విషయంలో కావచ్చు, బార్డర్ దగ్గర ఉన్న టెన్షన్స్ విషయంలో కావచ్చు, ఆ తర్వాత బార్డర్ మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర చైనాకి మనకి ఉన్న బార్డర్ దగ్గర చైనా వాళ్ళు చేస్తున్న హంగామా వల్ల వస్తున్న ఇష్యూస్ కావచ్చు, వీటి గురించి ఆయన మాట్లాడలేదు. దెర్ వాజ్ లిటిల్ అంటే చూడండి, చాలామంది చూడగానే దెర్ వాజ్ లిటిల్ అంటే కొంచెం చెప్పారు అనుకుంటారు. ఇక్కడ దేర్ లిటిల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, అసలు చెప్పలేదు, మాట్లాడలేదు అని అర్థం. మీకు చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, ఏ లిటిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లిటిల్. ఐ హ్యావ్ లిటిల్ మనీ లెఫ్ట్ అన్నాను అనుకోండి, నా దగ్గర అసలు ఏం మనీ లేదు. ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ లెఫ్ట్ విత్ మీ అంటే నా దగ్గర కొంచెం మనీ ఉంది. ఇది కొంచెం అనే మీనింగ్ వస్తుంది, ఇది అసలు ఏం లేదు అనే మీనింగ్ ఇస్తుంది. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ అవి, మర్చిపోవద్దు. సో మీకు ఆ అండర్స్టాండింగ్ లేకపోతే దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు. సో దెర్ వాజ్ లిటిల్ ఇన్ హిజ్ 82-minute స్పీచ్ అంటే అర్థం ఏంటి, 82-minute స్పీచ్లో దాని గురించి అసలు మాట్లాడనే లేదు. To achieve its full potential, India must not only be able to overcome many obstacles, ఈ మెనీ అబ్స్టకల్స్ని ఓవర్కమ్ చేసే ఎబిలిటీని బిల్డ్ చేసుకోవడమే కాకుండా, అబ్స్టకల్స్ దట్ హోల్డ్ ఇట్ బ్యాక్, వాటిని వెనక లాగుతున్న అబ్స్టకల్స్ని దాటడమే కాకుండా, బట్ ఆల్సో సెయిల్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ మీటింగ్ ద బెంచ్ మార్క్స్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ అండ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అండ్ యాక్సెస్ టు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. చూడండి, మనల్ని వెనక్కి లాగుతున్న అంశాన్ని దాటడమే కాదు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, వెల్త్ విషయంలో కావచ్చు, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అండ్ యాక్సెస్ టు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కావచ్చు. అంటే ఇలాంటి విషయాల్లో అంటే రిసోర్సెస్ని ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్,
డబ్బున్నవాడికి పేదవాడికి ఒకేలాగా డిస్ట్రిబ్యూట్ చేస్తే అది ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ కాదు. డబ్బున్నవాడి కంటే పేదవాడికి ప్రభుత్వం ఎక్కువ చేయాలి. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది జరగాలి. అందరికీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి యాక్సెస్ అనేది లభించాలి. ఇలాంటి విషయాల్లోనూ డెమోక్రాటిక్ రైట్స్ విషయంలో ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్ని ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. ఇంటర్నేషనల్గా వాళ్ళెవరు మనకి సర్టిఫికేట్ ఇవ్వడానికి మోదీ గారు అన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఇలాంటి ఇప్పుడు చెప్తున్న విషయాల్లో మాత్రం మిగిలిన ప్రపంచంతో పాటే మనము అడుగులు వేయాలి. వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే మనం ఈ రైట్స్ని కాపాడే విషయంలో అడుగు వేయాలి అని చెప్పి చెప్తున్నారు. అప్పుడే ఇండియా ఫుల్ పొటెన్షియల్ అనేది దాగుతుంది, మన ఫుల్ పొటెన్షియల్ని రీచ్ అవుతుంది. మనం ఎంతవరకు అయితే సాధించగలమో అంత సక్సెస్ని కూడా అప్పుడే మనం సాధించగలుగుతాము అని చెప్పి చెప్తున్నారు. ఇండియా మైట్ నాట్ నీడ్ అప్రూవల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. బయట దేశాల నుంచి మనకు అప్రూవల్ అక్కర్లేదు. అయితే ఇట్ నీడ్స్ టు డూ బెటర్ ఆన్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్. కానీ ఫ్రీడమ్స్ విషయంలో, రైట్స్ విషయంలో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే హ్యూమన్ రైట్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయి ప్రస్తుత గవర్నమెంట్లో కాబట్టి. అండ్ వెల్ఫేర్ అండ్ జస్టిస్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ బిల్డింగ్ ఏ మోర్ ఎగాలిటేరియన్ సొసైటీ. సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ తగ్గి, ఎగాలిటేరియన్ అంటే అందరూ సమానంగా ఉండే సొసైటీ, ఇన్ఈక్వాలిటీస్ తగ్గిన సొసైటీ మనం బిల్డ్ చేయాలంటే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కావాలంటే, వెల్ఫేర్ అండ్ జస్టిస్ కావాలంటే ఇండియా ఏం చేయాలి? ఇట్ నీడ్స్ టు డూ బెటర్. అంటే ఈ అంశాల్లో వెల్ఫేర్ అండ్ జస్టిస్ విషయంలో, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ విషయంలో ఇలా ఈ అంశాల్లో ఇంకా చాలా బెటర్గా పర్ఫామ్ చేయాలి. బయట వాళ్ళ సర్టిఫికేట్ అంతా పక్కన పెట్టండి, అట్లీస్ట్ మన కోసం మనమైనా, మన ప్రజల కోసమైనా మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలి అనేది ఫైనల్గా ఇక్కడ చెప్తున్న అంశం అనమాట. సో డోంట్ ఫర్గెట్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్టికల్. మీరు వీటిని ఎగ్జామ్లో, మెయిన్స్లో ఉపయోగించవచ్చు. మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ కాబట్టి యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్. అండ్ ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ అనేవి ఎండ్ అయిపోయాయి. ఒక్క ఎన్సీఆర్టీస్కి మాత్రం నేను కంటిన్యూ చేస్తున్నాను. ఓన్లీ ఫర్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మీకు ఇప్పటికీ కూడా 30th ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ చేశాను. చివరి ఛాన్స్. మీరు చూస్తే రిమైనింగ్ కోర్సెస్ అన్నిటికీ ఆఫర్స్ ఆపేసాము. ఓన్లీ ఫర్ ఎన్సీఆర్టీస్ ఇంకా 30th ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను. లాస్ట్ ఛాన్స్ అమ్మ, మళ్ళీ రాదు ఇది. సో యూజ్ చేసుకోండి. 31st నుంచి మళ్ళీ పాత 15,000 ఫీజుకి మారిపోతాం. So make use of this opportunity. Take care. Bye bye.